పూర్వకాలంలో భూమి ఆవు రూపు దాల్చి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అంది, మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులమని దుర్మార్గమైన పరిపాలన చేస్తూ అధర్మం చేస్తున్నారు. ఇలాంటి వారి మదం అణిచి భూమి భారం తగ్గించేది ఎవరు? బ్రహ్మ అన్నారు, ఉన్నది నిలబెట్టడం అనేది స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఒక్కడి అనుగ్రహం వల్లనే జరుగుతుంది. అందుకని నువ్వు, నేను ఎవరైనా ఆయన్ని ప్రార్థించాలి అని బ్రహ్మ ధ్యానంలోకి వెళ్ళారు. ఒక స్వరం వినబడింది. కళ్ళు తెరిచి భూమితో అన్నాడు, త్వరలో స్వామి కృష్ణావతారం స్వీకరిస్తారు. ఈ అవతారంలో చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం చేస్తాడు. అలా ఎందరో రాక్షసులు దుర్మార్గులు సంహరించబడతారు. స్వామి యదుకులంలో జన్మించబోతున్నారు. అందుకని దేవతలు, సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించాలి. జగద్గురువుగా లోకానికి జ్ఞానమిస్తారు. ఇది విని భూమి చాలా సంతోషపడి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాక కోసం వేచి చూస్తుంది. ఈలోపు యదువంశంలో శూరసేనుడు అనే రాజు ఉండేవారు. ఈయన కుమారుడు వసుదేవుడు. భోజవంశానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకరు ఉగ్రసేనుడు, ఇంకొకరు దేవకుడు. ఉగ్రసేనుడి కొడుకు కంసుడు, దేవకుడి కూతురు దేవకి. ఈ దేవకి వసుదేవులకి వివాహం జరిగింది. వివాహం తరువాత దేవకుడు తన కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు వందల గుర్రాలని, బంగారంతో అలంకరించబడిన ఏనుగులని, కొన్ని వేల రథములలో బంగారం, 100 మంది దాసీలని ఏర్పాటు చేసి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. కంసుడికి చెల్లెలు దేవకి అంటే చాలా ప్రేమ. తనే స్వయంగా రథం నడిపి అత్తవారింట్లో దేవకిని వదిలేస్తా అని రథం నడుపుతున్నారు. అందులో దేవకి వసుదేవులు కూర్చున్నారు. అప్పుడు ఆకాశవాణి వినబడి అంది, నీ చెల్లెలు తనకి ఇష్టమైన వసుదేవుడిని పెళ్లి చేసుకుని వెళుతుంది. నీ చెల్లెలి సంతోషం కోసం రథం నడుపుతూ తీసుకెళుతున్నావు. కానీ దేవకి గర్భంలో పుట్టే 8వ బిడ్డ వలన నీకు మరణం సంభవిస్తుంది. ఈ మాటలు విని కంసుడు కోపంతో కళ్ళు ఎర్రగా అయి రథం దిగి తన చెల్లెలు దగ్గరికి వెళ్ళి ఎడమ చేత్తో దేవకి జుట్టు పట్టుకుని కిందకి లాగి ఖడ్గం తీసుకుని నరకబోతుంటే వసుదేవుడు అడ్డుపడి అన్నాడు, బావా, నువ్వు నీ చెల్లికి అన్నవి. ఆమెని సంతోషపెట్టాలి. నీ చెల్లికి చీరలు, సారెలు పెట్టాలి. ఇవి పెట్టకపోయినా చక్కటి 4 మాటలు మాట్లాడాలి. చంపేస్తానంటున్నావు. ఎందుకు చంపేస్తావు? గాలిలో వచ్చిన మాటలు విని చెల్లెల్ని చంపుతావా? భోజవంశంలో పుట్టిన వీరుడు కంసుడు చెల్లెలి 8వ గర్భం వలన తనకి మరణం ఉంటుంది అని వినబడి చెల్లెల్ని చంపాడు అని లోకం అనుకుంటుంది. ఎంత మహాపాపం! తొందరబడి చంపకు, ఓర్చుకో. నిన్ను వేడుకుంటున్నా. కంసుడు అన్నాడు, అది గాలి మాటో ఏదైనా సరే, 8వ గర్భం వలన మరణం ఉంటుంది అని వినబడింది. అందుకని నేను చంపేస్తా. వసుదేవుడు అన్నాడు, నీ చెల్లెలిని చంపిన తర్వాత నీకు చావు రాదు అని నాకు ఖచ్చితంగా చెప్పగలవా? మరణం గురించి ఎందుకు అంత విలవిల్లాడుతున్నావు? ఈ శరీరం పంచభూతాలతో చేయబడి కొంతకాలం ఇక్కడ తిరిగి సమయం అయిపోయాక మళ్ళీ పంచభూతాలలో కలుస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరం ఉన్నప్పుడు దేనినైతే మనం ఎక్కువగా స్మరించామో అది సంస్కారంగా నిలబడి నీకు దానికి తగ్గట్టు జన్మ వస్తుంది. అందుకని స్మరణ ముఖ్యం. నువ్వు చనిపోతావు అని నీ శరీరం పైన మమకారం పెట్టుకోకు. ఆత్మ శరీరం మారుస్తూ ఉంటుంది. దీనికోసం ఎంతమందిని చంపేస్తావు? చెల్లెల్ని చంపిన పాపానికి ఘోరమైన పాపం అనుభవిస్తావు. అందుకని నీ చెల్లెల్ని విడిచిపెట్టు. కంసుడు అన్నాడు, నేను విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా చెబుతున్నావు. ఈ శరీరం నువ్వు కాదు, దీన్ని విడిచిపెట్టేయి, మరణం అంటే ఏముంది అంటున్నావు. నేను మరణం అంగీకరించను. వసుదేవుడు అనుకున్నాడు, కంసుడికి జ్ఞానబోధ చేస్తే అర్థం అవదు అని. తన భార్యని రక్షించుకోవడం తన ధర్మం. అందుకని అన్నాడు, బావా, నిన్ను 8వ గర్భంలో పుట్టినవాడు చంపుతాడని కదా నీకు అనుమానం. కాబట్టి పుట్టిన బిడ్డలందరినీ నీకు ఇచ్చేస్తా. నిన్ను చంపేవాడిని నువ్వు చంపితే ప్రపంచం తప్పుబట్టదు. ఆకాశవాణి చెప్పింది అందుకే చంపాడు అంటారు. నీ చెల్లి కాదు కదా నిన్ను చంపేది, ఈమెని వదిలేసేయ్. కంసుడు అన్నాడు, ఇది చాలా బాగుంది. నువ్వు చెప్పేది నిజమే. నా చెల్లిని చంపడం ఎందుకు? నేను నిన్ను నమ్ముతున్నా. నీకు బిడ్డలు పుట్టాక నాకు ఇచ్చేసేయ్ అని వదిలేశాడు. దేవకి వసుదేవులు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. వసుదేవుడు కంసుడికి ఇచ్చిన మాట ప్రకారం పుట్టిన బిడ్డని తీసుకుని కంసుడికి ఇచ్చాడు. కంసుడు అన్నాడు, బావా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. అందుకని నువ్వు అంటే నాకు నమ్మకం.
8వ బాలుడు కదా నన్ను చంపడానికి పుట్టేది. మొదటివాణ్ణి నువ్వు తీసుకెళ్ళు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకెళ్ళిపోయాడు. కొంతకాలానికి 2వ కొడుకు పుట్టాడు. ఎలాగో 8వ పిల్లవాణ్ణి కదా ఇచ్చేది అని 2వ పిల్లవాణ్ణి కంసుడి దగ్గరికి తీసుకెళ్ళలేదు. అలా 6 కొడుకులు పుట్టారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో కంసుడి దగ్గరికి నారద మహర్షి వచ్చి అన్నారు, కంస, నువ్వు ఎంత వెర్రివాడివి. నువ్వు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడవు. నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఈ జన్మలో కంసుడిగా పుట్టావు. నువ్వు వదిలిపెట్టిన నీ తండ్రి, నీ తల్లి దేవకి, వసుదేవుడు, అంతెందుకు పక్క ఊర్లో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీళ్ళందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు అని చెప్పి వెళ్ళిపోయారు. కంసుడు అనుకున్నాడు, ఈ 6 పిల్లలు నన్ను చంపడానికి 8వ వాడికి సహాయం చేస్తే ఎందుకైనా మంచిది అని వసుదేవుడి 6 పిల్లల్ని తీసుకొని రమ్మన్నాడు. 6 పిల్లల్ని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టేశాడు. పిల్లలు నుజ్జునుజ్జువై చనిపోయారు. తర్వాత తల్లిని, తండ్రిని, దేవకి, వసుదేవుడిని కారాగారంలో పెట్టాడు. బకుడు, తృణావత్తుడు, పూతన లాంటి వారితో స్నేహం చేశాడు. వసుదేవుడి భార్యలని కంసుడు ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందుడి దగ్గర ఉంది. ఈలోపు శ్రీమన్నారాయణుడు యోగమాయని పిలిచి అన్నాడు, ఎవ్వరికీ తెలియకుండా దేవకి గర్భస్థ శిశువుని తీసుకో. అందరూ దేవకికి గర్భస్రావం అయ్యింది అనుకుంటారు. నువ్వు ఈ పిండాన్ని తీసుకుని నందుడి దగ్గర ఉన్న రోహిణి గర్భంలో పెట్టు. ఆదిశేషు అంశగా బలరాముడు జన్మిస్తాడు. యోగమాయ శ్రీ మహావిష్ణువు చెప్పింది చేసింది. అలా బలరాముడు జన్మించాడు. దేవకీదేవి కడుపున 8వ గర్భంగా శ్రీ మహావిష్ణువు ఉన్నారు. 9 నెలలు నిండింది. కంసుడు కూర్చున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, తినేటప్పుడు, నీరు తాగుతున్నప్పుడు, ఎవరైనా పిలిచినా, అంతటా ఎక్కడ చూసినా పుట్టబోయే పిల్లవాడే గుర్తొస్తున్నాడు. ఉలిక్కి పడుతూ వచ్చేశాడేమో అని భయపడుతూ అంతటా హరిని చూస్తూ ఉన్నాడు. నిద్ర పట్టడం లేదు. ఒకరోజు అనుకున్నాడు, ఇలా ఉండడం నా వల్ల కాదు. దేవకిని చంపేస్తే సరిపోతుంది అని ఖడ్గం తీసుకుని కారాగారంలో ఉన్న దేవకి దగ్గరికి వెళ్ళాడు. దేవకిని చంపడం ఎందుకు? ఎలాగూ బిడ్డ పుడతాడు. పుట్టిన వెంటనే బిడ్డని చంపుతా అని భటులని పిలిచి బిడ్డ పుట్టిన వెంటనే చెప్పమని కారాగారంకి ఎన్నో గొలుసులు, తాళాలు కట్టాడు. వసుదేవుడి కాళ్ళు చేతులు గొలుసులతో కట్టి వెళ్ళిపోయాడు. ఈసారి చాలా బాగా నిద్రపట్టింది. దేవకీదేవికి నొప్పులు మొదలయ్యాయి. సహాయానికి ఎవ్వరూ లేరు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. శంఖ, చక్ర, గద, పద్మాలతో 4 చేతులతో నల్లటి మబ్బులా పట్టుబట్టలు కట్టుకొని వజ్రాల కిరీటంతో ఎంతో తేజస్సుతో వసుదేవుడికి దర్శనమిచ్చాడు. వసుదేవుడి కాళ్ళు చేతులు కట్టబడి అన్ని లోకాలని పరిపాలించే శ్రీ మహావిష్ణువు తనకి కొడుకుగా పుట్టాడని మురిసిపోతూ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుస్తూ అన్నాడు, బ్రహ్మాండమంత నిండిన ఓ పురుషోత్తమా, నువ్వు నా తేజస్సుగా మారి నా భార్యలో ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి తండ్రి వసుదేవుడు అనే కీర్తి నాకు ఇచ్చావు. ఎంత ఆశ్చర్యం, ఎంత అదృష్టం. దేవకీదేవి నమస్కరిస్తూ అంది, భగవాన్, ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు. అన్నీ నీలోనే ఉన్నాయి. అన్నీ నీలో ఉన్నవాడివి. ఇవాళ నాకు కొడుకుగా పుట్టావు. ఎంత పుణ్యం చేశాను స్వామి. నా అన్న నిన్ను ఏమి చేస్తాడో అని భయంగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ దేవకీ వసుదేవులతో అన్నారు, మీరు భయపడకండి. నేను ఇలా ఎందుకు జన్మించానంటే, స్వయంభూమను ఉన్న సమయంలో మీరిద్దరూ ఒక ప్రజాపతి, ఆయన భార్య. నీ పేరు శృతకుడు, ఆమె పేరు వృష్మి. మీరిద్దరూ 12 దివ్య సంవత్సరాలు నా గురించి తపస్సు చేశారు, ఆకులు తింటూ. నేను ప్రత్యక్షమైతే మీరు నన్ను నాలాంటి కొడుకు కావాలి అని వరం అడిగారు. నాలాంటివాడు ఇంకొకడు ఉండడు అని నేను మీకు 3 సార్లు పుట్టాను. ఒకసారి వృష్ణి గర్భుడిగా పుట్టాను. రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను. ఇప్పుడు మీరు వసుదేవుడు, దేవకిగా ఉన్నప్పుడు పుట్టాను. ఈ అవతారంలో కేవలం నా నామస్మరణతో మోక్షం పొందుతారు అని ఇదే సమయంలో యమునా నది తీరం అవతల ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి గర్భంలో జన్మించింది. నువ్వు నన్ను తీసుకుని యశోదాదేవి పక్కన పెట్టి యోగమాయాదేవిని తీసుకుని దేవకీదేవి పక్కన పెట్టు. వెంటనే వసుదేవుడు సంకెళ్ళు తెగిపోయాయి. వసుదేవుడు పిల్లవాణ్ణి తన గుండెలకి పెట్టుకుని బయలుదేరాడు. కారాగారంకి ఉన్న గొలుసులు, తాళాలు తెగిపోయాయి.
అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడి తలపై ఆదిశేషు నీడగా వస్తున్నాడు. ద్వారాలంతా అవంతటవే తెరుచుకుంటున్నాయి. బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లగా మబ్బులు పట్టి వర్షం పడుతుంది. యమునా నది దగ్గరికి వెళ్ళారు. విపరీతమైన వేగంతో నది ప్రవహిస్తుంది. కృష్ణ పరమాత్మని పట్టుకున్న వసుదేవుడిని చూసి నది దారి ఇచ్చింది. నందవ్రజంకి వెళ్ళి యశోద పక్కన కృష్ణ పరమాత్మని పెట్టి యోగమాయాదేవిని తీసుకున్నాడు. అక్కడ అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందని ఎవరికీ తెలియదు. తిరిగి యమునా నది దగ్గరికి వచ్చాడు. నది దారి ఇచ్చింది. బిడ్డని పట్టుకుని దేవకీదేవి దగ్గర పెట్టాడు. మళ్ళీ ద్వారాలన్నీ మూసుకుని అది వరకు గొలుసులు తాళాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. కానీ వసుదేవుడి చేతులు కాళ్ళకి సంకెళ్ళు పడలేదు. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మని గుండెలకి పెట్టుకున్నాడో అప్పుడు తన ఆత్మశుద్ధి అయి జ్ఞానం పొందాడు. అందుకని ఆ సంకెళ్ళని తనే వేసుకున్నాడు. దేవకీదేవి పక్కన ఉన్న ఆడపిల్ల ఏడ్చింది. అందరూ లేచి ద్వారాలకి కారాగారంకి ఉన్న గొలుసులు తాళాలపై రాజముద్ర చూసి హమ్మయ్య, లోపల వాళ్ళు ఎక్కడికి పోలేదు అని వెంటనే కంసుడికి చెప్పారు. కంసుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. దేవకీదేవి ఆడపిల్లని తన పయటలో కప్పి ఏడుస్తూ అంది, అన్నయ్య, మేనల్లుడు కాదు చంపడానికి మేనకోడలు పుట్టింది. 6 చంపావు, 7వది గర్భస్రావం అయ్యింది. ఇది ఆడపిల్ల, పసిపిల్ల, దీన్ని చంపావు అన్న అపఖ్యాతి నీకు వద్దు అన్నయ్య, విడిచిపెట్టు. నా అన్న నా కూతురిని వదిలేశాడు, దానమిచ్చాడు అని చెప్పుకుని బ్రతుకుతా. కంసుడు కోపంతో అటూ ఇటూ తిరుగుతూ బిడ్డ యొక్క కాళ్ళు కనబడితే అవి పట్టుకుని లాగి గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు. కానీ ఆ పాప బండకి తగలకుండా ఆకాశంలో ఉండి దివ్యమైన రథంలో కూర్చుంది. అక్కడికి దేవతలంతా వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు. నిన్ను 14 నామాలతో పిలుస్తారు. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. ఈ నామాలతో పిలిచిన వాళ్ళకి ఎప్పుడూ రక్షణ దొరుకుతుంది. దేవతలు, యక్షులు, కింపురుషులు, కిన్నెరలు, గంధర్వులు వచ్చి పాటలు పాడుతూ పూజలు చేస్తున్నారు. అమ్మవారు ఇవన్నీ స్వీకరించి కింద ఉన్న కంసుడిని చూసి అంది, దుర్మార్గుడా, పిల్లలందరినీ రాళ్ళకి వేసి కొట్టి చంపావు. నన్ను అలానే చేయాలనుకున్నావు. నాతో పాటు పుట్టి నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు. నువ్వు చచ్చిపోవడం తథ్యం అని అమ్మవారు మాయమైంది. కంసుడు దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి అన్నాడు, బావా, చూశావా ఆశ్చర్యం? రేపు నువ్వు ఏమంటావు? నా 6 కొడుకులని నేను చంపాను అంటావు. అసలైతే ఎవరి కర్మ వారిది. ఆ 6 కర్మ అలా ఉంది. నా దురదృష్టం కొద్దీ నా చేతుల్లో చనిపోయారు. నిజంగా నా వల్లే చనిపోయి ఉంటే ఈ ఆడపిల్ల కూడా చనిపోవాలి కదా. పైగా నన్ను చంపేవాడు వేరొక చోట ఉన్నాడంట. అనవసరంగా మిమ్మల్ని వేధించా, నన్ను క్షమించు. మీరు మీ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండండి అని పంపించాడు. ఈలోపు అక్కడ నందవ్రజంలో ఉన్న ప్రజలకి తెలివి వచ్చింది. పిల్లవాడు పుట్టాడు అని చూశారు. పిల్లవాడు ఏడవలేదు. యశోద శ్రీకృష్ణ పరమాత్మని చూసి చాలా సంతోషపడింది. యశోద కొడుకులు లేరని బెంగ పెట్టుకుంది. ఇవాళ తనకి ఒక కొడుకు పుట్టాడు, పదండి అందరం వెళ్ళి చూద్దామని నందవ్రజంలోని ఆడవాళ్ళు బయలుదేరారు. పిల్లవాడిని చూసి, ఆహా, ఎంత బాగున్నాడు. నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి. బుజ్జి బొజ్జ, చిన్ని కాళ్ళు, చిన్ని చేతులు, తామర రేకుల్లాంటి కళ్ళు అంటూ ఒకరికి ఒకరు చెప్పుకుని పొంగిపోతూ ఆనందిస్తున్నారు. నందుడు చాలా సంతోషించి బ్రాహ్మణులని పిలిచి ఆవులని దానమిచ్చాడు. మంచి వస్త్రాలు ఇచ్చి జాతకం చూడమన్నాడు. వాళ్ళన్నారు, లేకలేక పుట్టిన నీ కొడుకు జాతకం అద్భుతం. లక్ష్మీదేవి అంత ఐశ్వర్యం, ఎలాంటి వీరులనైనా ఓడిస్తాడు, దీర్ఘాయువు పొందుతాడు అని పిల్లవాణ్ణి ఆశీర్వదించారు. నందవ్రజంలో ఉన్న జంతువులు ఆనందంతో నాట్యం చేస్తున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.